రోజుకి ఒక రోజుకి 35,000 ఆక్సిజన్కు డబ్బులు చెల్లించాలి. ఇవ్వగలవా? మరి సూర్యరశ్మి, వాతావరణం, ఈ భూమి, ఆహారం ఇవన్నీ ఉచితంగా దేవుడు మనకి ఇస్తుంటే మనం ఏమి ఇస్తున్నాం దేవునికి? అందరు బతుకుతున్నారు కదా, నేను కూడా బతుకులంటే లేదు, అందరిది వేరు మనది వేరు. అందరికి తెలియదు ఆ ప్రేమ, అందరు పట్టించుకోరు ఆ ప్రేమని. కానీ దేవుడు ఈ విధంగా తన ప్రేమను మనలో వ్యక్తపరుస్తూ ఉన్నాడు. హల్లెలూయా. కాబట్టి ఆ ప్రేమకు మనం ఏం చేస్తున్నాం? అందుకనే ఆయనను ప్రేమించమని దేవుడు కోరుతున్నాడు. నీ రోగంలోనైనా, నీ బాధలోనైనా, నీ కష్టంలోనైనా, నీ ఇరుకులోనైనా, నీ ఉపద్రవంలోనైనా ఆయనను ప్రేమించేవాడిగా మనం ఉంటే దేవుడు మనల్ని బట్టి సంతోషించేవాడిగా ఉంటాడు. అందుకనే సహోదరి సహోదరుడా, ఆయనను ప్రేమించాలనే తీర్మానం నువ్వు చేసుకుంటే ఏది ఆ ప్రేమను ఏం చేయలేదు, ఎడబాపలేదు. అందుకనే ఆ ప్రేమ, ఆ ప్రేమించే యేసయ్య ద్వారా దేవుని ద్వారా విజయం వస్తుంది. ఏమొస్తుంది? విజయం, అత్యధిక విజయం వస్తుంది. ఒకసారి చూసి మనం ముగించుకుందాం. ఇక్కడ చెప్పబడుతున్న ఈ వాక్యాన్ని మనం గమనించినట్లయితే రోమాపత్రిక 8వ అధ్యాయంలో, తర్వాత మీరు ఇంటికి పోయినాక నన్ను చదువుకోండి, దేవుడు మీకు ఇంకా తన ప్రేమను గురించిన విషయాలు బయలుపరుస్తాడు. 8వ అధ్యాయంలో ఒక మాట ఇక్కడ చెప్పబడుతున్నది, చూద్దాం. 37వ వచనం, అయినను మనలను ప్రేమించిన వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయము పొందుతున్నాం. దేవుడు మనల్ని ప్రేమిస్తూ మనకు విజయాన్ని ఇస్తున్నాడు. మరి మనం విజయం ఇస్తున్న దేవునికి మనమే చేయాలి. ప్రేమనే కోరుతుంది, ఇంకేం కోరదు. ఏమవుతుంది? ప్రేమనే కోరుతుంది. ప్రేమకు ప్రతిగా ఏమి ఇవ్వలేము. అందుకని ఆ ప్రేమను పొందుకుంటున్న మనం ఆ ప్రేమను తిరిగి ఆయనకు అందిద్దాం. ఎలా అందిద్దాం? క్రియాపూర్వకంగా అందిద్దాం. మాటలతో కాక ఏం చేయాలట? క్రియలతో ప్రేమించండి అంటున్నాడు. క్రియాపూర్వకంగా చూపించండి అంటున్నాడు. హల్లెలూయా. కాబట్టి నా ప్రియ సంగమా, ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమను పొందుకున్న మనం అదే ప్రేమను దేవుడు ఎంతగా ప్రేమించడం అంత ప్రేమను మనం ఇవ్వలేం, కానీ అంత ప్రేమించలేం. కానీ దేవుణ్ణి ఏం చేయాలి? మరి దేవుడు మనను కోరుతున్నంత, సాధ్యమైనంత వరకు చేయగలిగినంత ప్రేమను క్రియాపూర్వకంగా చేద్దాం, కనపరుద్దాం. అలా చేసి, అలా కనపరిచి దేవుని చిత్తాన్ని నెరవేర్చే వారిగా మనం ఉందాం. ఆ విధంగా మరి మనలో దేవుడు తన కార్యాన్ని అనుగ్రహించి, నేను ప్రేమించలేనయ్యా, నా వల్ల కాదయ్యా అని ఎవరు అనుకోవద్దు. నేను పరిశుద్ధాత్మతో నింపబడ్డానని చెప్పే ప్రతి వ్యక్తిలో దేవుని ప్రేమ ఉంది, అబద్ధం కాదు. అదొకటి చూపించి ముగిస్తా. 5:5 చూడండి, అదే రోమపత్రిక 5:5. ఎలా అనగా ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడింది. హల్లెలూయా. నేను ప్రేమించలేనయ్యా, నేను ఇయ్యలేనయ్యా, నేను చేయలేనయ్యా అంటే దేవుని బిడ్డ కాదు, పరిశుద్ధాత్మ లేడు. అందుకని ఇక్కడ చెప్పబడుతుంది, ఈ నిరీక్షణ ఏం కాదు, మనల్ని సిగ్గుపరచదు. ఏంది అది? ఎందుకనగా దేవుని ప్రేమ ఏం చేస్తుందట? పరిశుద్ధాత్ముని ద్వారా మనలో కొంచెమే కుమ్మరింపబడిందా? కొంచెమే ఇచ్చాడు దేవుడు. కుమ్మరించడం అంటే ఇప్పి ఇట్లా వేయడం, కుమ్మరించడం అని. ఏం కుమ్మరించాడు దేవుడు మన లోపల? దేవుని ప్రేమ కుమ్మరించాడు. ఎవరి ద్వారా? పరిశుద్ధాత్మ. మళ్ళొకసారి చదవండమ్మా. ఏమంటున్నాడు? ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాలలో కుమ్మరింపబడి ఉన్నది. నేను పరిశుద్ధాత్మ చేత నింపబడ్డానని పొరుగు వారిని ద్వేషిస్తే అబద్ధం. అది భార్య కావచ్చు, భర్త కావచ్చు, లేకపోతే తల్లిదండ్రుల నుంచి ఇంకెవరైనా కావచ్చు, క్షమించకపోతే, చేర్చుకోకపోతే, నువ్వు ప్రార్థన చేయి, సేవ చేయి, ఇంకేదైనా చేయి, అది అబద్ధం. ఎందుకంటే ఇక్కడ చెప్పబడుతుంది, వాక్యం అబద్ధమా, మనం అబద్ధమా?
వాక్యం అన్నటికీ అబద్ధం కాదు, మనదే. మనం ఆ అబద్ధమై ఉన్నప్పుడు తెలుసుకున్నప్పుడు ఏం చేయాలి? సత్యంలోనికి రావాలి, పశ్చాత్తాపడాలి, దేవుణ్ణి ముందుకు సాగాలి. అందుకనే పరిశుద్ధాత్మ చేత నింపబడ్డా నేను సేవ చేస్తున్నాను, లేకుంటే దేవుడి బిడ్డని చెప్పుకుంటున్న మన జీవితాల్లో ఏముండాలి? దేవుని ప్రేమ కుమ్మరింపబడిన ప్రేమ మనలో ఉంటే మనం ఏం చేయాలి? ఇప్పుడు ట్యాంక్ నిండా నీళ్ళు ఉన్నాయి, ఆ ట్యాంక్ నిండా ప్రేమ అనే విషయం నింపబడింది. ఆ ప్రేమను ఇక్కడ తిప్పుతూ ఉంటే ఏం కావాలి? అవసరతలు తీర్చబడాలి. అక్కడ ఎక్కడ ట్యాప్లు పెట్టామో, ఎక్కడ తిప్పుతామో అక్కడ వాటర్ వచ్చేస్తుంది. కానీ మన హృదయంలో ఆ ప్రేమ కుమ్మరింపబడితే మనం ఎక్కడికి పోతే ఏం కావాలి? అది తిప్పబడాలి, ఓపెన్ కావాలి. ఓపెన్ చేయట్లేదు చాలామంది. ప్రేమను పంచాలి, చూపించాలి, ఇవ్వాలి, క్షమించాలి, ప్రేమించాలి. ప్రేమించడంలోనే క్షమాపణ ఉంది, ప్రేమించడంలో ఇవ్వడం ఉంది, ప్రేమించడంలోనే ఇవన్నీ ఇవ్వడం ఉన్నాయి. ఒక్క మాట చెప్పాలంటే ఈ గ్రంథమే దేవుని ప్రేమ గ్రంథం. ఆమేన్, ఆమేన్, హల్లెలూయా. ప్రేమ లేకుండా ఇది లేదు, ప్రేమ లేకుండా దేవుడు లేడు, ప్రేమ లేకుండా పరలోకం చేరలేదు. ఆ ప్రేమ ఏం చేయబడిందట? హృదయాల్లో కుమ్మరింపబడింది. నేను పరిశుద్ధాత్మ పొందుకున్న చప్పలు కొడతా, భాషలు మాట్లాడతా, నా పొరుగు వారిని ద్వేషిస్తా అంటే మాత్రం అబద్ధ ప్రేమ. గమనించండి, వాక్యం లేకుండా దేవుని ప్రేమ మనలో ఉండదు. అందుకని దేవుని వాక్యాన్ని పొందుకుంటూ ఆ ప్రేమతో నింపబడి దేవుని ప్రేమను క్రియాపూర్వకంగా దేవునికి కనపరుద్దాం, ఇతరులకు కనపరిచి దేవుని చిత్తాన్ని నెరవేర్దాం. ఆ విధంగా చేయడానికి నాకు, నీకు, దేవుడు మనందరికీ అట్టి సమృద్ధి అయిన ప్రేమతో నింపి ఏం చేద్దాం? ఇప్పుడు ఫస్ట్ మూలవచనం చదువుకొని ముగించుకుందాం. ఎందుకనగా దేవుడు తన్ను ప్రేమించే వారి కొరకు ఏవి సిద్ధపరచునో అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కావు. హృదయానికి గోచరం కావు, కానీ పరిశుద్ధ ఆత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరింపబడింది. ఆ ప్రేమతో దేవుని ప్రేమిద్దాం, పొరుగు వారిని ప్రేమిద్దాం, సంఘాన్ని ప్రేమిద్దాం, సమాజంలో దేవుని ప్రేమను పంచుదాం. ఆ విధంగా దేవుడు మనం దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. అందరి తలలో ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం.